తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా తయారైందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణకు ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కాలపరిమితి గత నెల 31తో ముగిసింది. అంటే మార్చి 31తో ముగిసిపోయింది. ఈ కమిషన్ ఉద్యోగుల మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను శాస్త్రీయంగా పరిశీలించి కొత్త మాస్టర్ స్కేల్ అట్లాగే ఇంక్రిమెంట్లను ప్రతిపాదించాల్సి ఉంది. అయితే అసలు ఈ కమిషన్ను రూపొందించిన నివేదికను ప్రభుత్వమే స్వీకరించకపోవడం ఇక్కడ కీలకంగా మారింది. అలాగని కమిషన్ గడువు పెంచిందా అంటే దానిపై కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరో 6 నెలల పాటు పీఆర్సీ గడువును పొడిగిస్తున్నట్టు వార్తలు వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇప్పటివరకు రాలేదు. దీంతో అటు త్రిశంకు స్వర్గంలో కొత్త పీఆర్సీ అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి తయారైంది. అసలు పీఆర్సీ కమిషన్ ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఈ కొత్త పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి త్వరగా వేతనాలు సవరించాలని చాలాసార్లు ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. వినతి పత్రాలు కూడా అందించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే వస్తోంది. నిజానికి ఎన్నికలకి ముందు ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ భారీగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కొత్త పీఆర్సీని ప్రకటించింది. అమలు చేస్తామని చెప్పింది. మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది, పొందుపరిచింది. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నాయి. దాని ప్రస్తావన కూడా ప్రస్తుతం తీసుకురావట్లేదు రేవంత్ సర్కార్. దీనిపైనే రాష్ట్ర ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కూడా, బీజేపీ కూడా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో గట్టిగా నిలదీశాయి. అయినా సరే ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. మొదటి పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు కావస్తోంది. ఇప్పుడున్న మూల వేతనానికి 1%, ఒకే 1% ఫిట్మెంట్ లెక్కించినా ఏడాదికి 200 కోట్లు అవుతుంది. ఈ లెక్కన తక్కువలో తక్కువగా 20% ఫిట్మెంట్ లెక్కలోకి తీసుకున్న ఈ 3 ఏళ్ల కాలానికి ఏడాదికి 4,000 కోట్ల నుంచి 12,000 కోట్ల వరకు నష్టపోతున్నామని వాపోతున్నారు ఉద్యోగులు. అంతే కదా, ఫిట్మెంట్ వస్తేనే వాళ్ళకు కూడా చేయాలన్న ఆలోచన ఉంటుంది. పని చేస్తుంటే ఆ పనిలో ఒక ఆనందాన్ని పంచుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎక్కడా కనిపించట్లా. తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు 2022 జూన్ 30తో ముగిసిపోయింది. జూలై 1, 2023 నుంచి రెండో పీఆర్సీని వర్తింప చేయాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండో పీఆర్సీ ఇది. ఈ పీఆర్సీలో ప్రభుత్వం ఆమోదించిన ఫిట్మెంట్ మొత్తాన్ని 2023 జూలై నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 2023 అక్టోబర్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా పీఆర్సీ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఆ కమిటీ సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి రామయ్యకు చోటు కల్పించింది. ఈ మేరకు జీవో 159 జారీ చేసింది. ఈ కమిటీ 6 నెలల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిషన్ గడువు 2026 ఏప్రిల్ 2న ముగియడంతో 6 నెలలు పొడిగించారు. ఇక ఆ తర్వాత 2024 సెప్టెంబర్లో, 2025 మార్చిలో, 2025 సెప్టెంబర్లో మరో 3 సార్లు 6 నెలల పాటు చొప్పున పొడిగించుకుంటూ వచ్చారు. తాజాగా మనం మొన్న ఇందాక మాట్లాడుకున్నట్టుగా మార్చి 31కి గడువు ముగిసింది. అధికారిక సమాచారం మేరకు 2025 మార్చిలోని పీఆర్సీ కమిషన్ ఒక సమగ్ర నివేదిక తయారు చేసేసేసి దాన్ని ప్రభుత్వానికి సమర్పించేందుకు అనుమతి కోరిందిట. కానీ ఆ నివేదికను తీసుకోవడానికి అంటే చేతుల్లో తీసుకోవడానికి స్వీకరించేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేయలేదుట. ప్రభుత్వం నుంచి స్పందన ఎక్కడా లేకపోవడం, గడువును తరచూ పొడిగిస్తూ ఉండడంతో పీఆర్సీ కమిషన్ కూడా కామ్గా ఉండిపోయింది. ఇక్కడ కేసీఆర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని 9.5 ఏళ్ల పాటు పాలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపులో కేసీఆర్ సర్కారే రికార్డు క్రియేట్ చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంపర్ పీఆర్సీలను ప్రకటించి ఉద్యోగుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. 2015లో ఏకంగా 43% ఫిట్మెంట్తో పీఆర్సీని వర్తింపచేశారు కేసీఆర్ సర్కార్. తెలంగాణలో తొలిసారి సిఆర్ బిశ్వాల్ నేతృత్వంలో ఏర్పాటైన పీఆర్సీ కేవలం 7.5% ఫిట్మెంట్ సిఫార్సు చేసినా కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా దాన్ని 30% ఫిట్మెంట్గా ప్రకటించింది.
ఏటా 12,590 కోట్ల అదనపు భారం పడినా ఉద్యోగులతో ఉన్న పేగుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని భరించేందుకే సిద్ధపడింది కేసీఆర్ సర్కార్. కానీ కాంగ్రెస్ హయాంలో దీనికి క్వైట్ ఆపోజిట్గా ప్రస్తుతం పరిస్థితులు మారడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం వచ్చిన 6 నెలల్లోనే కొత్త పీఆర్సీ, పెండింగ్ డిఏలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు అసలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. పీఆర్సీ లేక 33 నెలలు గడిచిపోయాయి. ఇది ఇంకా ఆలస్యం కావడం వల్ల తమ హక్కులను కూడా మేము కోల్పోతున్నామని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇంకో ఏడాది ఈ రకంగానే మీరు సాగదీస్తూ వెడితే కొత్త కమిషన్ను వేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్సీ నివేదికను విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం వాళ్ళ డిమాండ్కు తగ్గట్టుగా పరిష్కరిస్తుందా లేక మళ్ళీ పాతపాటే పాడుతుందా అనేది వేచి చూడాలి.